38వ డివిజన్లో ప్రస్తుత కౌన్సిలర్పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని బీజేపీ నల్గొండ పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ అన్నారు. దీంతో 38వ డివిజన్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో నిర్వహిస్తున్న బీజేపీ బహిరంగ సభకు 38వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోగోటి సుమతమ్మ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికులతో కలిసి ర్యాలీగా బహిరంగ సభకు తరలి వెళ్లారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీకి బీజేపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, దీంతో పెద్ద సంఖ్యలో బీజేపీ నుండి కార్పొరేటర్లు గెలవబోతున్నారని అన్నారు. 38వ డివిజన్లో కాషాయ జెండా ఎగురుతుందని, దీనిని ఆపడం ఎవరి తరం కాదని అన్నారు. 38వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోగోటి సుమతమ్మను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్ మాస్టర్, కవిత, అండాలు, శ్వేత, సైదులు, రమ, సత్యనారాయణ, నందు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర శాఖ అధ్యక్షుల బహిరంగ సభకు పెద్ద ఎత్తున 38వ వార్డు నుంచి తరలి వస్తున్న మహిళా మాతలందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా గత అనేక సంవత్సరాలుగా గెలుస్తున్న అభ్యర్థి మీద తీవ్ర వ్యతిరేకతతోటి ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. 38వ వార్డుల ఈసారి జెండా ఎగరడం ఖాయం. కాషాయ జెండా 38వ వార్డులో ఎగురుతుంది. మరొకసారి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆ ప్రజలందరూ కూడా 38వ వార్డు మా అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నాం. 38వ డివిజన్ బీజేపీ అభ్యర్థి తోగోటి సుమతమ్మ గారి నాయకత్వంలో ఈరోజు నల్గొండకి రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు రావడం జరుగుతున్నది. దానిలో భాగంగా మా యొక్క శివరామ్ నగర్, గణేష్ నగర్ వివిధ ప్రాంతాల నుండి 38వ డివిజన్ నుంచి పూర్తిగా మహిళలు స్వచ్ఛందంగా 500 మంది మహిళలు భారీ ర్యాలీతో ఈ యొక్క సమావేశంలో పాల్గొనడానికి బయలుదేరాము. స్వచ్ఛందంగా ఓటు వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా ఓటర్లందరినీ కోరుతా ఉన్నాను. మద్యానికి పైసలకు బానిసయి ఓటు వేయకండి. నిజాయితీగా ఓటు వేసి నన్ను గెలిపించినట్లయితే వార్డు అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా ఓటర్లను కోరుతా ఉన్నాను. 38వ డివిజన్ కార్పొరేటర్గా బీజేపీ అభ్యర్థిగా నేను మా కాలనీ నుండి మా మహిళలతోటి అధిక సంఖ్యతో నేను ఇక్కడికి మీటింగ్కు రావడం జరిగింది. భారీ ఎత్తున ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నాము. మా కాలనీకి అన్నీ అందుబాటులో ఏమీ అందుబాటులో లేవు, అన్నీ అందుబాటులోకి తెస్తానని నేను మా ప్రజలకు, మా వార్డు ప్రజలకు చెప్తున్నాను. 38వ డివిజన్ కార్పొరేటర్గా నేను బీజేపీ అభ్యర్థిగా ఉన్నందున నాకు అధిక సంఖ్యతో మీరందరూ వచ్చేసి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను. మేము ఈరోజు 38వ డివిజన్ నుండి తోగోటి సుమతమ్మ గారి వెంట మీ కాలనీ ప్రజలందరం మేము స్వచ్ఛందంగా ఎటువంటి రూపాయి తీసుకోకుండా అమ్మగారి వెంట మేము ఈరోజు ర్యాలీగా బయలుదేరాము. మేము శివరామ్ నగర్, శివాజీ నగర్, ఎన్జీ కాలేజ్ ఈ ప్రాంతం మొత్తం మన క్లాక్ టవర్ సెంటర్లో మన బీజేపీ నాయకులు రామచంద్రరావు గారిని కలవడానికి వెళ్తున్నాము. మా 38వ డివిజన్లో మా తోగోటి రమేష్ చారి గారు వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారంటున్నారు. మేము వారికి మా స్వచ్ఛందంగా ఓటు వేసి వారిని గెలిపించుకోగలుగుతాం.